హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ గో డాట్ ఈ1 లైఫ్ కంపెనీ ప్లాన్ అనేది ఒక అద్భుతమైన ప్లాన్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్ ఏదైతే ఉందో, క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్ ఏదైతే ఉందో, ఈ ట్రెండింగ్లో మదర్ కాయిన్ బిట్ కాయిన్ ఏదైతే ఉందో, ఆ బిట్ కాయిన్ అనేది మీకు జెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది అనమాట. రేట్ అనేది ఓకేనా. దానివల్ల ఏంటంటే ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ బట్టి, ప్రజెంట్ నడుస్తున్న మనకి ఏంటంటే 20-25 ఇయర్స్ వరకు కూడా మనకి ఏంటంటే ఈ బిట్ కాయిన్ బిజినెస్ ద్వారా వచ్చే కంపెనీలు ఏదైనా సరే మంచి ఇన్కమ్ అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా, సామాన్యులకి కూడా ఇన్కమ్ అందించే లెవెల్లో మనకి ఈ ప్లాన్లు అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి ప్లాన్ ఏంటంటే ఈ గో డాట్ ఈ1 లైఫ్ ప్లాన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం ఈ బిట్ కాయిన్ చరిత్ర గురించి లైవ్లో నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ప్రజెంట్ ఈ రోజు ఎంత రేట్ ఉంది, ఓకేనా, తర్వాత ఫ్యూచర్లో మనకి ఎలా ఉండబోతుంది, బిట్ కాయిన్ రేట్ ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు లైవ్లో గూగుల్ ఓపెన్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను. ఓకేనా. ఏంటంటే 2010, 2009 సంవత్సరంలో ఎవరైతే బిట్ కాయిన్ పర్చేస్ చేశారో అది మినిమం ఒక ₹2 కానించి, ₹1 కానించి, ₹10 లోపల మనకి ఎవరైతే బిట్ కాయిన్ పర్చేస్ చేశారో అప్పుడు వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు దగ్గరగా 1,14,20,258 అనేది రేట్ అనేది టుడే రేట్ అనేది ఉందన్నమాట. ఓకేనా. 1,14,20,258 ఈ రోజు ఉన్న రేట్ అనమాట. ఆ రోజు ఎవరైతే మినిమం ₹1 పెట్టి, లేదంటే ₹2 పెట్టి, లేదంటే ₹10 పెట్టి బిట్ కాయిన్ కొన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోటీశ్వర్లు అనమాట అండి. ఓకేనా. మినిమం ఒక్క కాయిన్ కొన్నా కూడా వాళ్ళు కోటీశ్వర్లు అనమాట. ఓకేనా. మనకేంటంటే 2010లోని, 2008లో కూడా మన దగ్గర ఎవరి దగ్గర కూడా ₹10 లేకుండా లేవు. అదేవిధంగా ₹100 లేకుండా లేవు. ₹10 పెట్టి ఒక్క కాయిన్ కొన్నా కూడా ఈ రోజుల్లో కోటీశ్వరుడు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ₹100 పెట్టి 10 కాయిన్లు కొనుంటే వాళ్ళు 10 కోట్లు విలువ చేసే ఆస్తిపరులు అనమాట. ఓకేనా. అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు మినిమం ఒక ₹1000 పెట్టి మనం అక్కడ బిట్ కాయిన్ కొనుంటే ఆడు కొన్ని కోట్లకి అధికారుడు అనమాట. ఆ విధంగా మనకేంటంటే ఈ బిట్ కాయిన్ రేట్ అనేది ఈ 15 ఏళ్లలో తీవ్రంగా పెరిగిందనమాట. అంటే 2009లోని, 2010లోని కూడా ఎవరి దగ్గర కూడా ₹10 లేకుండా లేవండి. కాకపోతే ఏంటంటే అప్పుడు మనకి ఈ బిట్ కాయిన్ గురించి కానీ, బిట్ కాయిన్ గురించి మనకి చెప్పేవాళ్ళు కానీ, ఆ బిట్ కాయిన్ గురించి మనకి అవేర్నెస్ ఇచ్చేవారు కానీ ఎవరు లేరు కాబట్టి అప్పుడు మనం ఆ కాలాన్ని అనేది మనం మిస్ చేసుకున్నామండి. ఓకేనా. ఇప్పుడు కూడా జరిగే సిచ్యువేషన్ బట్టి ఇంకా బిట్ కాయిన్ రేట్ అనేది ఎప్పటికి కూడా ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉంటుందండి. జరిగిన కాలాన్ని మనం ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా దీని విలువ అనేది తెలుసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏంటంటే మన బిట్ కాయిన్ రేట్ అనేది జెడ్ స్పీడ్లో, హై స్పీడ్లో దూసుకెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద బిట్ కాయిన్ విలువ టుడే రేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ₹1,14,20,258 రేట్ అనేది ఈ రోజు రేట్ ఉన్నదనమాట ఇక్కడ. ఓకేనా. దీన్ని ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఓకేనా. అందువల్ల ఏంటంటే మనకి ఈ అవకాశాన్ని, ఈ బిట్ కాయిన్ అవకాశాన్ని మనం ఏంటంటే మనం ఒక కాయిన్గా కొనకపోయినా కూడా అందులో ఏంటంటే కొంచెం కొంచెంగా కూడా మనం ఈ బిట్ కాయిన్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏంటంటే ఒక చిన్న మొత్తంలో కూడా మనం ఈ బిజినెస్లో ఈ బిట్ కాయిన్ మనం బిజినెస్ చేసుకుంటూ మనం కొంచెంగా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే మినిమం ఒక ₹1000 కానించి, ఒక ₹5,000 కానించి, ఒక ₹2,000 కానించి ఈ విధంగా కూడా మనం బిట్ కాయిన్ మనం బై చేసుకునేసి మనం బిజినెస్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఆ విధంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా లైవ్లో మీకు చూపిస్తాను. ఓకేనా. డాలర్ రూపంలో చూసుకున్నట్టయితే మనం $121,000 అనమాట అండి. డాలర్ లెక్కలో మనం చూసుకున్నట్టయితే $121,000 అనమాట. ఓకేనా. అది మనం ఐఎన్ఆర్లో కనెక్ట్ చేసుకున్నట్టయితే కనెక్ట్ చేసి చూసుకున్నట్టయితే మనకు ₹1,14,20,258 ఈ రోజు ఉన్న బిట్ కాయిన్ రేట్ అనమాట. ఓకేనా. మీకు ఇక్కడ తెలుగు న్యూస్లో చూపిస్తాను. గూగుల్లోని చూడండి. గూగుల్ ఓపెన్ చేస్తున్నాను నేను. మీకు లైవ్లో చూపిస్తున్నానండి. ఇదంతా కూడా నేను అక్కడ డిజైన్ చేసినంత ఏం కాదు, ఎడిట్ చేసినంత ఏం కాదు. చూసుకోండి ఇక్కడ గూగుల్ ఓపెన్ చేశాను. బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి ఇక్కడ ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేద్దాం. ఇదంతా కూడా మీకు లైవ్లో గూగుల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసుకోవచ్చు ఇక్కడ. సపోజ్ మనకి 2010లో మనం బిట్ కాయిన్ ధర కేవలం మనకి ₹9 ఉండేది అనమాట. ₹9గా మనకి కాయిన్ అనేది ఉండేది.
ఆ రూ. 9 విలువలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 2025 నాటికి ఒక బిట్‌కాయిన్ ధర రూ. 1,00,00,000 దాటిందనమాటండి. తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో బిట్‌కాయిన్ కింగ్‌లా ఉందని నిరూపించుకుంది. పెట్టుబడి పెట్టేవారు తానే సరైన ఆప్షన్ అని కాయిన్ అంటుందనమాట. ఈ ర్యాలీలో కారణాలు రకరకాలుగా ఉన్నాయి. ఇందులో సంస్థానం పెట్టుబడి, బిట్‌కాయిన్, ఈటీఎఫ్‌లను ఆమోదం లభించడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నట్టు క్రిప్టో అనుకూల విధానాలు కారణంగా ఉన్నాయని గత వారంలో బిట్‌కాయిన్ ధర 20% కంటే తక్కువగా పెరిగింది. దాంతో పెట్టుబడిదారులు ఈ కాయిన్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఓకేనండి. ఇదే కాదండి మీరింకా చూసుకోవచ్చు. ఇదంతా కూడా నేను మీకు లైవ్‌లో చూపిస్తున్నానండి. బిట్‌కాయిన్ ధర పెరుగుదల వెనుక ప్రధాన కారణాలతో ఒకటి సంస్థాగత పెట్టుబడి రాంక్ బ్లాక్‌రాక్ వంటి పెద్ద ఆర్థిక సంస్థ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లలో భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. గత జూన్ నుంచి $1, $2 బిలియన్ల పైగా నిధులు పోశాయి. నియమాలపై పురోగతిని సాధించింది. క్రిప్టో ఏజెన్సీలు కాయిన్లు బేసు S&P 500లో చేరింది. ఈ చర్యలు క్రిప్టో మార్కెట్పై నమ్మకాన్ని పెంచాయి. ఈ కారణాలు బిట్‌కాయిన్‌ను సంప్రదాయ ఆర్థిక వ్యవస్థలో ఒక నమ్మకమైన ఆస్తిగా మారుస్తాయి. ఓకేనండి. చూసుకోవచ్చండి. ఇదంతా కూడా మీకు లైవ్‌లోనే మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మనం ఎడిట్ చేసినంత ఏం కాదు. చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు గతంలో కంటే సులభం. భారతదేశంలో ఒరిజినల్ ఎక్స్‌చేంజ్ ప్రెజెన్సీ కాయిన్ స్పీచ్‌ను కుబేర వంటి ప్లాట్‌ఫామ్‌లను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడానికి సులభమైన మార్గాలను అందిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లను సురక్షితమైన డిజిటల్ వాలెట్‌లను అందిస్తున్నాయి. అవి బిట్‌కాయిన్‌లను నిల్వ చేయడానికి, ట్రేడ్ చేయడానికి ఉపయోగపడతాయి. పెట్టుబడిదారులు యూపీఐ, బ్యాంకుల ట్రాన్స్ఫరేషన్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా నిధులను జమ చేయవచ్చు. అయితే భారతదేశంలో క్రిప్టో లాభాలపై 30% పన్ను విధిస్తాయి. ఇది పెట్టుబడిదారులకు గమనించాల్సిన విషయం. అంటే మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి మనం. సపోజ్ మనం ఎగో.యువర్ లైఫ్‌లో మనం ఇన్‌కమ్ సంపాదించుకున్న తర్వాత మనం గవర్నమెంట్ ద్వారాగా లీగల్‌గా మనం దీన్ని ఇక్కడ మనం ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ మనకు చెప్పారు. 30% ట్యాక్స్ అనేది మనకి తీసుకుంటారండి గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఈ క్రిప్టో బేస్ బిజినెస్‌లు అన్నిటికి కూడా మనకి 30% ట్యాక్స్ తీసుకుంటారు. సపోజ్ మనం రూ. 1000 కనుక మనం విత్‌డ్రా చేసుకున్నట్టయితే రూ. 300 మనకి అక్కడ జీఎస్టీ అనేది అంతా కూడా కటింగ్ అవుతుంటది. మనకొచ్చేది రూ. 700 అనేది మన చేతికి రావడం జరుగుతుందనమాట. 30% అనేది ట్యాక్స్ అవుతదనమాట. మనకి ఇక్కడ అంతా కూడా లీగల్‌గా మనం ఈ బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చనమాట. ఓకేనండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. బిట్‌కాయిన్‌లో చిన్న మొత్తాల పెట్టుబడి కూడా సాధ్యమే. పూర్తి బిట్‌కాయిన్‌ను అందరూ కొనలేకపోవచ్చు. అందరి దగ్గర రూ. 1,00,00,000 ఉండవు కదా! అయితే బిట్‌కాయిన్ ఒక భాగాన్ని కొనవచ్చు. అంటే ఒక బిట్‌కాయిన్‌లో 10,00,00,000 సతోషిలు ఉంటాయి. ప్రజలు ఈ సతోషిలను కొనవచ్చు. అంటే చిన్న పెట్టుబడులు పెట్టొచ్చు. ఉదాహరణకు రూ. 1,000 లేదా రూ. 5,000తో ఈ బిట్‌కాయిన్‌లో చిన్న భాగాన్ని కొనవచ్చు. వర్చువాలిటీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కనీస పెట్టుబడి రూ. 100 నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది సామాన్య పెట్టుబడిదారులకు కూడా అవకాశం కల్పిస్తుంది. మీరు ఈ రూ. 100తో కూడా బిట్‌కాయిన్ భాగమైన సతోషిలను కనుగొనవచ్చు. ఇప్పుడు బిట్‌కాయిన్ వాల్యూ పెరిగితే మీ డబ్బుకి విలువ కూడా పెరుగుతుంది. ఉదాహరణకి బిట్‌కాయిన్ ఒక కోటిగా ఉంటే 5,000తో మీరు దాదాపు 0.0005 బీటీసీలు కొనవచ్చు. అయితే రూ. 1,000తో 0.0001 బీటీసీలు కొనవచ్చు. భవిష్యత్తులో ధర పెరిగితే ఈ చిన్న పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వగలవు. ఉదాహరణకు బిట్‌కాయిన్ 2030 నాటికి $500,000 సుమారు అంటే మీకేంటంటే 4.25 అంటే 4,25,00,000 అనమాట అండి. 4,25,00,000 చేరితే మీకు పెట్టుబడి రూ. 1,000 పెట్టుబడి పెట్టిన విలువ వచ్చేదేంటంటే 4.25 అనంట. అంటే 4.250 అనమాట. మీరు చేరగలరనమాట అండి. ఈ విధంగా మనం ఏంటంటే చిన్న అమౌంట్ కూడా మనం ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునేసి బిట్‌కాయిన్ అనేది మనం సంపాదించుకోవచ్చనమాట. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టే ముందు నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకోవడం, మార్కెట్ ట్రేడింగ్‌లను
అధ్యయనం చేయడం, భద్రతా చర్యలను అనుసరించడం ముఖ్యం. డిజిటల్ వాలెట్లను సురక్షితంగా ఉంచడం, రెండు దశల ధృవీకరణలను ఉపయోగించడం, క్రమం తప్పకుండా మార్కెట్ అప్డేట్లను తెలుసుకుంటూ ఉండడం, మంచి అదనంగా ఆర్థిక సలహాలను సంప్రదించడం వల్ల రిస్క్ను మరింత తగ్గించవచ్చు. చిన్న మొత్తాలతో ప్రారంభించడం, కొత్త పెట్టుబడిదారులను బిట్‌కాయిన్ సాధారణ ధర పెరుగుదల దానిని ఒక ఆకర్షణీయకరమైన పెట్టుబడి ఎంపికగా మార్చింది. ముఖ్యంగా చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టేవారికి ₹1000 లేదా ₹5000 వంటి తక్కువ మొత్తాలతో కూడా ఈ బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ జాగ్రత్తగా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం కీలకం. బిట్‌కాయిన్ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ దాని అస్థిరతను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓకేనండి. ఈ విధంగా కూడా మీకేంటంటే మనకి ఈ గోడాట్ ఈవెన్యూ లైఫ్ కంపెనీలో ఒక బెస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇప్పుడు నేను చూపించేది మీకు గూగుల్‌లో చూపించాను, ఓపెన్ చేసి చూపించాను గూగుల్‌లోని. ఓకేనా. బిట్‌కాయిన్ చరిత్ర ఏంటనేది నేను మీకు క్లియర్‌గా మీకు క్లుప్తంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. గోడాట్ ఈవెన్యూ లైఫ్ కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత బిట్‌కాయిన్ ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, మనకు వచ్చిన బిట్‌కాయిన్ బీటీసీ అమౌంట్‌ని మనం ఐఎన్ఆర్‌గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇదంతా కూడా మేము మీకు ఏంటంటే గైడెన్స్ ఇస్తూ ఉంటామండి. ప్రతిరోజు కూడా మనం ఇక్కడ ఏంటంటే మన పనులు మనం చేసుకుంటూ ఎవరి పని కూడా మానుకోవాల్సిన అవసరం లేకుండా మన పనులు మనం చేసుకుంటూ ఇక్కడ మినిమం డైలీ ఒక 1 అవర్ కనుక మనం ఒక టైం స్పెండ్ చేసి మనం ఇక్కడ వర్క్ చేసినట్టయితే మంచిగా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. వచ్చిన ఇన్కమ్‌లో మనకి ఖర్చులు పోను, మనకి మన అవసరాలు తీర్చుకోను, మిగిలిన కొంత అమౌంట్‌ని మనం పక్కన పెట్టుకున్నట్టయితే ఆ పక్కన పెట్టుకున్న అమౌంట్‌తో మనం ఈ బిట్‌కాయిన్ అనేది కొంచెం కొంచెంగా మనం పోగేసుకోవచ్చు అనమాట. అంటే ఒకేసారి మనం బిట్‌కాయిన్ కొనుక్కునే స్తోమత మన దగ్గర లేదు కాబట్టి మనం కొంచెం కొంచెంగా మనం మన అవసరాలు, ఇంట్లో అవసరాలు తీర్చుకుంటూ ఎక్స్ట్రా వచ్చిన ఇన్కమ్‌తో మనం కొంచెం కొంచెంగా పోగేసుకుంటూ ఈ బిట్‌కాయిన్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది ఒక గొప్ప అవకాశం అనమాట ఇది. ఈ గోడాట్ ఈవెన్యూ లైఫ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం అనేది అందించిందండి. ఈ అవకాశాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళు రాబోయే రోజుల్లో మంచి కోటీశ్వరులు అనేది అవుతారనమాట. ఈజీగా మీరు ఓన్లీ ఒక ₹1400 మనం ఇక్కడ ఎంటర్ అయ్యి మనం ఈ బిట్‌కాయిన్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీకు కనుక ఈ గోడాట్ ఈవెన్యూ లైఫ్ కంపెనీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఫర్దర్‌గా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా క్లారిఫై చేసుకునేసి అప్పుడు మీరు కూడా మాతో కలిసి సంపాదించుకోవచ్చు. మనందరం కలిపి సాధిద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.